కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతారంటారు. ప్రస్తుతం ట్రంప్ పరిస్థితి అదే. మొన్నటిదాకా కాలం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుంటారు. అట్లాంటి పరిస్థితి ఎదుర్కొన్నాడు. బైడెన్ అతన్ని జైల్లో పెట్టి జీవితకాలం జైల్లోనే ఉంచి శిక్షించి శిక్ష పడ్డటువంటి అధ్యక్షుడిగా జీవితకాలం అమెరికా చరిత్రలో ఉంచాలి రాబోయే 200 ఏళ్ళు అనుకున్నాడు. తెర చూస్తే ఆయన అదృష్టం బాగుండి ప్రజల అభిప్రాయం పెరిగి ప్రజలు అతన్ని గెలిపించేటప్పటికి ఇప్పుడు బైడెన్ పరిస్థితి పిచ్చోడి కిందన చరిత్రలో ఒక పిచ్చోడు కూడా రాజ్యాన్ని ఎలగలడు అమెరికాని ఎలగలడు అనే రికార్డు బైడెన్ వంతైంది. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే తాజాగా వరుసపెట్టి ట్రంప్కి కోర్టులు అప్పట్లో అన్ని ఎదురు దెబ్బలు అయితే ఇప్పుడు అన్ని విజయాలు సాధిస్తున్నాడు. ఏదైతే అనేక మంది ఉద్యోగులను తొలగిస్తూ ఫెడరల్ ఉద్యోగులను తొలగిస్తూ తీసుకున్నటువంటి నిర్ణయాల మీద లే ఆఫ్స్కి సంబంధించి ఏదైతే డోజ్ కానీ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కానీ తీసుకున్నటువంటి నిర్ణయాలు అంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఓకే చేసేటప్పటికి తీసుకున్న నిర్ణయం డోజ్ అమలు చేస్తుంది. దాని మీదన వేసినటువంటి పిటిషన్ల మీదన కోర్టు కొట్టేసింది. ట్రంప్కి ఆ అధికారం ఉందని తేల్చి చెప్పింది. దీంతో ట్రంప్కి మరొక న్యాయ విజయమైంది.